హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4వ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి అల్లం గారెలను సమర్పిస్తారు. అల్లం గారెల్ని తయారు చేయ విధానం: ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టాలండి. నానిన తర్వాత మిక్సీ బౌల్లో గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పిండిలో కలపాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిసిందా లేదా అని మనం చెక్ చేసుకోవడం: ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పిండి వేసినప్పుడు అది పైకి వస్తే వడలు పొంగుతాయండి. అట్లా వచ్చేదాకా కలుపుకోవాలి, లేదంటే పొంగిన వడలు రావండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు పైకి రాలేదండి. ఇంకా బాగా కలిపాను వచ్చేదాకా. అప్పుడు మనకి వడలు అనేటివి చాలా బాగా పొంగు వస్తాయండి. చేతికి కొన్ని వాటర్ పెట్టుకొని లడ్డులాగా పిండి చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. మీకు ఇలా చేతిపైన రాకపోతే కవర్ పైన ఆయిల్ పెట్టైనా కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం చేత్తోనే వేస్తున్నాను. గారెలని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ గారెల షేప్ ఇంకా నీట్గా రావాలంటే పాల ప్యాకెట్ కవర్స్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి వేసుకుంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, రౌండ్గా. మీరు కూడా చేయి పైన రాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అల్లం గారెలు రెడీ అండి. ఈ గారెల్ని అమ్మవారికి నైవేద్య రూపంలో 4వ రోజు సమర్పిస్తారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.